నమస్కారం సార్. నమస్తే. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. ఈ తెలుగు తేజాలకు పద్మాభిషేకం. వెంకయ్య నాయుడు అండ్ చిరంజీవి మహోన్నత వ్యక్తులు, వీళ్ళిద్దరికీ కూడా పద్మ విభూషణ్ అవార్డును అందుకోబోతూ ఉన్నారు. సో ఒకేసారి ఇద్దరు తెలుగు వారికి ఈ రెండవ అత్యున్నత పౌర పురస్కారం దక్కడంపై మీ కామెంట్. అలాంటి నిబంధన ఏమైనా లేదు కదా, ఒకేసారి ఇద్దరికి అంటే ఫస్ట్ టైం కాబట్టి దీన్ని హైలైట్ చేసేసారు. ఒకేసారి ఇద్దరికి వచ్చేసింది. ఒకేసారి ఇద్దరికి ఇవ్వకూడదని అనలేము కదా, ఉండకూడదు కదా. ఇద్దరు తెలుగువారే కాదు, ఇద్దరు గొప్ప భారతీయులే కదా. ఇద్దరు అందువల్ల ఒకేసారి ఇద్దరికా ముగ్గురికా ఒకసారి ఎవరికి కూడా రాకపోవచ్చు. కానీ ఇద్దరు రిచ్లీ డిజర్వ్స్, అందులో అనుమానం లేదు. వెంకయ్య నాయుడు భారత రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందినటువంటి నేత. ఉపరాష్ట్రపతి వరకు కూడా ఎదిగాడు. రాష్ట్రపతి కావాల్సిన వ్యక్తి. కొన్ని కారణాలు లెక్కల వల్ల రాష్ట్రపతి కాలేకపోయాడు. బట్ భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, విశేష అవగాహన కలిగిన రాజనీతిజ్ఞుడిగా వెంకయ్య నాయుడు లోకప్రియ నేత అంటారు. అంటే ఈవెన్ ప్రతిపక్షాలకు కూడా వెంకయ్య నాయుడు పట్ల చాలా గౌరవంగా ఉండేవారు. సో వెంకయ్య నాయుడు తన పార్టీకి ఎంత విధేయుడు, తన ప్రత్యర్థులకు కూడా అంతే ఆమోదయోగ్యుడు. ఇలాంటి నాయకులు రాజకీయాల్లో చాలా అరుదుగా ఉంటారు. సో అటు తన పార్టీకి సంపూర్ణ విధేయతతో దశాబ్దాల పాటు తన రాజకీయ జీవితంలో ఏనాడు పక్క చూపులు చూడలేదు. ఈరోజు రాజకీయాలు మనం చూస్తున్నాం. ఏ రోజు ఏ క్షణాన ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఏ సిద్ధాంతము లేని రాజకీయాలను చూస్తున్న సమయంలో వెంకయ్య నాయుడు తాను నమ్మిన రాజకీయ సిద్ధాంతాలకు, తాను నమ్మిన ఆలోచనాధారకు అంకితమై దశాబ్దాల పాటు పదవులున్నా లేకపోయినా, పదవులు వచ్చినా కోల్పోయినా ఆయన తన విధేయతను ఎక్కడా సడలించుకోలేదు. అది ఈ రాజకీయాల్లో చాలా గొప్ప విషయం కదా. ఇన్ని దశాబ్దాల పాటు నేను విద్యార్థిగా ఉన్న రోజుల్లో శాసన సభలో 2 పేర్లు చాలా స్ఫూర్తినిచ్చేవి మాకప్పుడు చాలా పిల్లలుగా. ఒక పేరు జైపాల్ రెడ్డి, రెండవ పేరు వెంకయ్య నాయుడు. సో అప్పుడు శాసన మండలి సభ్యుడిగా రోషయ్య. వీళ్ళు ముగ్గురు సభలలో చట్టసభల్లో మాట్లాడుతుంటే చట్టసభల ఔన్నత్యం పెరిగేది. అందువల్ల ఒక గొప్ప పార్లమెంటేరియన్గా, రాజనీతిజ్ఞుడిగా వెంకయ్య నాయుడు సుస్థిరమైన స్థానం. మీకు ఇంకొకటి కూడా చెప్పాలి, చాలామందికి పర్సనల్ అనుభవం ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగతంగా కూడా చాలా సౌమ్యుడు. ఆ ఉన్నతమైన పదవిలో ఉన్న తన వినమ్రతను ఏనాడు వదులుకొని రాజకీయ నాయకుడు. నా పర్సనల్ అనుభవం చెప్తాను. నా కొడుకు వివాహానికి ఆహ్వానం పంపాడు. అది కూడా వెంకయ్య నాయుడు నెంబరు పిఏ ఎత్తుతాడు. సో ఆ పిఏకి ఫోన్ చేసి ఒకసారి చెప్పండి సార్. అప్పటికి వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి, భారత ఉపరాష్ట్రపతి. నేను ఇన్వైట్ చేద్దామని ఫోన్ చేశాను అన్నాను. నేను మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు చేస్తాను అని. ఒక 1 అవర్ అయిపోయింది. సడన్గా నా ఫోన్ రింగ్ అయింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయడంతోనే, నాగేశ్వర్ గారు చెప్పండి, నేను వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నాను, మీ బాబు వివాహాన్ని చూశాను, కానీ రాష్ట్రపతి ఎన్నిక ఉంది నాగేశ్వర్, లేకపోతే తప్పనిసరిగా వచ్చేవాడిని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. భారత ఉపరాష్ట్రపతి తనంతట తాను ఫోన్ చేసి, మనకి ఇవాళ మనం రాజకీయాల్లో అరగని చూస్తాం, ఎమ్మెల్యేనే ఫోన్లో దొరకడు. సో రాజకీయాల్లో సర్పంచ్ దొరకడు కష్టం. అలాంటిది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మామూలు వ్యక్తి కాదు. మళ్ళీ నాతో ఎలాంటి పని ఆయనకు లేదు. నా స్థాయికి ఆయన స్థాయికి మధ్య చాలా పెద్ద తేడా. సో ఆయన జీవితంలో నా జీవితంలో నాతో అవసరం మాత్రం కూడా లేదు. అవసరం ఉంటే చాలా సందర్భాల్లో మనం వినయంగా ఉంటాం, కానీ అవసరము కూడా లేదు. అలాంటిది ఆయనే ఫోన్ చేసి నేను వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నానండి అని చెప్పి మాట్లాడితే నిజంగా అది ఆయన గొప్పతనం కదా. మీరు ఒకసారి ఆలోచించండి. సో అలాంటి వ్యక్తిగా, రాజనీతిజ్ఞుడిగా, రాజకీయ నాయకుడిగా, పార్లమెంటేరియన్గా, మంత్రిగా, భారత ఉపరాష్ట్రపతిగా, రాజకీయాల్లో హుందాతనం ప్రదర్శించే నాయకుడిగా, ఎక్కడ మనకు వివాదాలు ఆయన చుట్టూ లేవు, ఎక్కడ విమర్శలు లేవు. ఇలాంటి అరుదైన రాజకీయవేత్తకు తెలుగువాడు కావడం మన గర్వకారణం. ఆ గౌరవం లభించడం అది మన అందరికీ గౌరవం. ఇక చిరంజీవి తెలుగు ప్రజల అభిమాన నటుడు. సో మెగాస్టార్ అంటే ట్రూ మెగాస్టార్ కాదని ఎవరన్నా అలగరా. ఇవాళ చిన్న పిల్లవాడి నుంచి మొదలుకొని
కాటికి కాలు చాపిన వృద్ధుడి వరకు చిరంజీవి అంటే డాన్స్ ఇస్తలేసి. సో ఆ రకమైనటువంటి ఒక ప్రత్యేకమైన విలక్షణమైన ఒక గొప్ప నటుడు. అందువల్ల ఈ రిచ్లీ డిజర్వ్స్ తెలుగు సినిమాకి కాదు, భారతీయ సినిమా రంగానికే వన్న తెచ్చినటువంటి నటుడు. ఈ సమకాలీన నటుల్లో అగ్రశ్రేణి నటుడు, మహానటుడుగా చెప్పవచ్చు. అందుకే మీరు గమనించండి, రాజకీయాల్లో చిరంజీవి ప్రయోగం విఫలమైనాక కూడా, వివాదమైనాక కూడా ఆయన పట్ల వ్యక్తిగత గౌరవం ఎక్కడ తగిలేదు మీరు గమనించండి. ఆయన పట్ల సాధారణంగా అంత విఫల ప్రయోగం తర్వాత ఆ వ్యక్తి పట్ల ఆ గౌరవం కూడా తగ్గిపోతుంది. కానీ సమాజంలో చిరంజీవి రాజకీయ ప్రయోగాన్ని విడిగా చూశారు, చిరంజీవి నట జీవితాన్ని విడిగా చూశారు. అందువల్ల సినీ రంగంలో కూడా వివాదరహితుడు, అనేక సమస్యలకు వచ్చినప్పుడు పరిష్కారం మనం చాలామంది చూస్తాం. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం అవుతారు. చిరంజీవి పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ అయ్యాడు. సినిమా రంగంలో ఏ సమస్య వచ్చినా he was never a part of the problem, he was a part of the solution. అందువల్ల ఆయన నట జీవితము ఖచ్చితంగా ఈ అత్యున్నత పురస్కారానికి ఆయన అర్హుడు. వ్యక్తిగతంగా కూడా చాలామంది చెప్తారు చాలా సౌమ్యుడు అని, ఎందుకంటే నాకు కూడా అనుభవం. నేను ఆయన ప్రజారాజ్యం పెట్టక ముందు ఒకసారి నన్ను ఆహ్వానించారు, సార్ మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు వివిధ అంశాలపైన అని. సో దానికి ఏముందంటే తప్పనిసరిగా ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. నా అనేక విషయాలపైన అప్పటిదాకా ఆయనకు సంబంధం లేదు నటుడిగా. సో అందువల్ల మాట్లాడాలనుకుంటే వెళ్తానన్నా. నేను దాదాపు 3 to 4 hours డిస్కస్ చేశాము. సో డిస్కస్ చేస్తున్న సమయంలో సార్ మీ కుటుంబము మీ వాళ్ళ పిల్లలు ఏం చేస్తారని అడిగి మా మిస్సెస్తో, మా అమ్మా నాన్నలతో, నా కొడుకుతో, కూతురుతో అందరితో మాట్లాడాడు. సో అంటే సాధారణంగా ఆయన స్థాయికి అవసరం లేదు కదా, నాతో మాట్లాడాడు సందర్భం. అందుకని ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకుంటున్నానంటే చాలామందికి అక్కడ ఇక్కడ చదివి వ్యక్తిగత గురించి తెలుసుంటుంది, అందువల్ల వ్యక్తిగత అనుభవం ఉండదు. అందువల్ల మనలాంటి వాళ్ళ అనుభవం ఉన్నవారు వారి వ్యక్తిత్వంలో ఉన్న ప్రత్యేకతలు చెప్పడం ద్వారా సమాజంలో ఇతరులు కూడా ఆ రకంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం. అందువల్ల నేను ఇప్పుడు వెంకయ్య నాయుడు గారి గురించి కానీ చిరంజీవి గారి గురించి కానీ ఆ వ్యక్తిగత అనుభవాలు కూడా చెప్పడం ఏదో నాకున్న అనుభవం అని కాదు ఉద్దేశం, ఎందుకంటే అందరికీ ఉండదు కనుక. సో అంతటి స్థాయికి ఎదిగిన వారు కూడా తమ నిజ జీవితంలో తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత శిఖరాలకు ఎదిగిన తర్వాత కూడా ఆ సౌమ్యమైన పద్ధతిలో అలాంటి లక్షణాలని ప్రదర్శించడము, అలాంటి వ్యక్తిత్వాన్ని చూపడం అనేది మనం ప్రత్యేకత, దాన్ని అభినందించాలి, ఆహ్వానించాలి. అందువల్ల వ్యక్తులుగా విశేషమైనటువంటి ఆయా రంగాల్లో వారు చేసిన సేవలుగా గాను కూడా దే రిచ్లీ డిజర్వ్స్. వారికి ఖచ్చితంగా పద్మ పురస్కారాలు రావడం తెలుగు వారికి గర్వకారణం. అందువల్ల దాన్ని వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు, రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. దానికి రాజకీయ ప్రయోజనం ఉంటుందా ఉండదా, సో ప్రతిదానికి ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. మాట్లాడుకోవడం కరెక్ట్ కాదేమో, కరెక్ట్ కాదు. అందుకని నేను ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే అనివార్యంగా ఇవి వస్తాయి కనుక. ఇవాళ మీరు నేను మాట్లాడినంత మాత్రాన సమాజంలో చర్చ రాకుండా పోదు కదా. సో బట్ ఏదున్నా ప్రయోజనం ఎవరికి ఎంత అనే దానికన్నా నిర్ణయం సరైందా కాదా అనేది మనం గుర్తించాలి. సో తప్పనిసరిగా వీరికి పద్మ పురస్కారాలు ఇవ్వడం సో ఎవరి దాతృత్వంతో వచ్చింది కాదు, వారి కృషికి నిజమైన గుర్తింపు. నిజమైన గుర్తింపు. అండ్ చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఆక్సిజన్ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు, ఇంకా అంటే అది ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ కన్నా కూడా ఆయన సినీ జీవితంలో ఆయన సాధించినటువంటి విజయాలకు కాను గుర్తింపు. అందువల్ల దాన్ని ఖచ్చితంగా మనం ఆ సినీ రంగానికి, మొత్తం సినీ రంగానికి ఒక గుర్తింపుగా భావించాలి. రైట్ సార్. ఇక అదే సమయంలో కర్పూరి ఠాకూర్కి భారతరత్న ప్రకటించారు. ఎన్టీఆర్కి ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఉంది కదా సార్, ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి అని చెప్పి. ఆ డిమాండ్ అప్పుడప్పుడు తీసుకొస్తూ ఉంటారు కొంతమంది. సో ఎన్టీఆర్ని ఇప్పటి వరకు ఎందుకు గుర్తించలేదు అనుకోవాలి? ఎన్టీ రామారావు బీహార్ కాదు కదా, బీహార్ అయితే ఇస్తారు. ఎన్టీ రామారావు ఉత్తరాది కాదు కదా. ఓకే. ఎన్టీ రామారావు హిందీ రాష్ట్రాలకు చెందిన నాయకుడు కాదు కదా. సో ఎన్టీ రామారావు ఎంబీసీ కాదు కదా. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా రాజకీయాల్లో.
అక్కడ ఉన్నదే కర్పూరి ఠాకూర్ డిజర్వ్స్ ఇట్, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. ఎస్ సార్. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయ, సామాజిక సాధికారికత రాజకీయ ఆలోచనకు ఆద్యుడు. సో ఈవెన్ మండల్ కమిషన్కు ముందు ఆయన రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాలకే కాదు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కు, ఉమెన్కు కూడా రిజర్వేషన్లు ఇచ్చారు. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఉమెన్ రిజర్వేషన్స్ అని, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అని. కర్పూరి ఠాకూర్ మండల్ కమిషన్ నివేదికకు ముందు చేసిన పని, ఇప్పుడు కాదు. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం వర్గీకరణ అని, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్కు ప్రయోజనాలు అందాలని. సో ఆ రోజుల్లోనే ఆయన మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ను గుర్తించాడు. ఒక రకంగా అత్యంత వెనుకబడిన వర్గాల అస్తిత్వానికి ఆయన ఒక ప్రతీక. ఎందుకంటే ఒక అతి నిరుపేద కుటుంబంలో సామాజిక వివక్షకు గురైనటువంటి ఒక సామాజిక వర్గంలో, సో ఒక బార్బర్ కమ్యూనిటీలో పుట్టి, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీలో పుట్టి ఆ స్థాయికి ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మన సమాజంలో అనేక వెనుకబడిన కులాలు ఉంటాయి. కొన్ని వెనుకబడిన కులాలు కావచ్చు, కానీ గ్రామాల్లో సమాజంలో వాళ్ళు చాలా ముందున్న వాళ్ళే. అంటే వాళ్ళే సంఖ్యారీత్యా కావచ్చు, సామాజికంగా కావచ్చు, రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వెనుకబడిన వర్గాల వారు ఉంటారు. కానీ కర్పూరి ఠాకూర్ బలహీనమైన వెనుకబడిన వర్గం నుంచి వచ్చారు. సో అది మనకి ఏ గ్రామీణ వాతావరణం తెలిసిన ఎవరికైనా రజకులు, అలాగే నాయి బ్రాహ్మణులు, వీరి సామాజిక స్థితి మనకు తెలుసు. అందువల్ల డెఫినెట్గా అది గర్వించాల్సినటువంటి విషయం, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ కర్పూరి ఠాకూర్కి ఇప్పుడే ఎందుకు ఇచ్చారు, ఇన్నేళ్ళ నుంచి ఎందుకు గుర్తింపు లేదు, ఎందుకు ఎన్టీ రామారావును మర్చిపోయారు అనే ప్రశ్న వస్తుంది. ఎందుకంటే రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావుకు భారతరత్నం ఇంకేదైనా ఇస్తే రాజకీయంగా ప్రయోజనం ఎవరికి అనేది ఉంటుంది కదా. అందువల్ల వారు డిజర్వ్ అవుతారా కాదా, వారికి అవార్డుకు అర్హులా కాదా అనేది ఒక అంశమైతే, ఇవ్వడం ద్వారా వచ్చే ప్రయోజనం ఇంకో అంశం. సో ఆ రెండు మిళితమై ఉంటాయి. అర్హత లేని వారికి ఇవ్వడం అయితే మనం తీవ్రంగా విమర్శించాలి. అర్హులకి ఇచ్చినప్పుడు దాన్ని స్వాగతిస్తూనే దీని రాజకీయ ప్రయోజనాల రీత్యా ఎక్స్క్లూడ్ అవుతున్న వారు కూడా మనం ఆలోచించాలి కదా. సో ఆ రకంగా ఎన్టీ రామారావుకు గుర్తింపు రాకపోవడం అనేది తెలుగువారుగా అంగీకరించలేము. ఎందుకంటే ఎన్టీ రామారావు మహానటుడు, రాజకీయాల్లో చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి. 8 నెలల్లో ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. తెలుగు వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు. సో మీకు అంతకుముందు మనం తెలుగువారిని మద్రాసి అని పిలిచేవారు. అలాంటిది ఢిల్లీ పురవీధుల్లో ఒక తెలుగు అస్తిత్వాన్ని గుర్తించినటువంటి వ్యక్తి. ఎందుకంటే నాకు అనుభవం 80s కన్నా ముందు కూడా మనకు మద్రాసి అని పిలిచేవారు. ఎన్టీ రామారావు వచ్చాకనే తెలుగువారు అనేది సౌత్ ఇండియన్స్కి అర్థమైంది. ఇప్పుడు మనకు అమెరికాకి వెళ్తే సౌత్ ఏషియన్స్ అందరినీ ఒకే రకంగా చూసినట్లు సౌత్ ఇండియన్స్ అందరినీ మద్రాసి అనేవారు. కానీ మద్రాసి కాదు, మేము తెలుగు వాళ్ళము అని చెప్పడానికి ఒక ఉపయోగపడ్డది. దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకురాలు, శక్తివంతమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు ఓడించగలిగారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి అండగా ఉన్నది. అలాంటి బలమైన జాతీయ పార్టీలు ఓడించి ప్రాంతీయ పార్టీల రాజకీయాలకు కూడా ఎన్టీ రామారావు ఒక ఆద్యుడు. ఒక దశలో తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీగా ఉండేది. కేంద్ర రాష్ట్ర సంబంధాల మార్పుకు ఒక ఇన్స్ట్రుమెంటల్ పాత్ర, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా, ప్రతిపక్ష నేతగా భారతదేశ రాజకీయాల్లో ఒక విశిష్టమైన స్థానం కలిగిన వ్యక్తి. బహుశా ఎన్టీ రామారావుకు ఏ అవార్డు ఇచ్చినా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకించారు. ఏ రాజకీయ పార్టీ, ప్రతి రాజకీయ పార్టీ స్వాగతిస్తుంది. ఇంతకన్నా కావాల్సింది ఏంటి? ఇప్పుడు మీరు ఏ రాజకీయ పార్టీ ఎందుకు ఇచ్చారు అనే ప్రశ్నే లేదు. కానీ ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఆంధ్రప్రదేశ్లో దేశంలో అధికారంలో ఉన్న పార్టీకి అవసరం లేదు కనుక ఎన్టీ రామారావు పరిస్థితి. అందుకే అన్నాను నేను, ఆయన బీహార్ కాదు కదా అని. రైట్ సార్. అంటే వాళ్ళకి ఇచ్చే ఉద్దేశం లేకపోవచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకో అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా సార్. అడుగుతున్నారు కదా, అడపాదడప మహానాడులో కూడా తీర్మానాలు చేస్తున్నారు, అడుగుతున్నారు. ఒక విమర్శ డెఫినెట్గా ఉంది సార్. ఎందుకంటే ఆయన వాజ్పేయి ప్రభుత్వం ఉన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గట్టిగా కనుక అడిగి ఉంటే తప్పనిసరిగా వచ్చేది, అందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ మద్దతు పైన ఆధారపడ్డ పార్టీ ప్రభుత్వం.
తెలుగుదేశం మద్దతు ఇవ్వకపోతే వాజ్పేయి ప్రభుత్వం ఉండదు. సో అలాంటి అవకాశం చంద్రబాబు నాయుడు చాలాసార్లు చెప్పాడు కూడా, కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ణయించడంలో పాత్ర పోషించాలని. ఈవెన్ యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా చంద్రబాబు నాయుడు ఉండే ఆ రోజుల్లో కూడా అవకాశం ఉండే. అందువల్ల 2 సార్లు ఖచ్చితంగా అవకాశం ఉండే. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్న సమయంలో, మరీ ముఖ్యంగా NDA 1 ప్రభుత్వం ఉన్న సమయంలో ఖచ్చితంగా అవకాశం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో వాజ్పేయి ప్రభుత్వం తెలుగుదేశం మద్దతుతో ఉంది కనుక, అటల్ బిహారీ వాజ్పేయి కూడా రామారావు అంటే గౌరవమే కనుక అవి ఏమాత్రం నో అనే ప్రసక్తే లేదు. కానీ చాలామంది రాజకీయాల్లో చెప్తుంటారు, అప్పుడు కుటుంబము నుంచి వచ్చినటువంటి ఇష్యూస్ వల్లనే తీసుకోలేదు అని. దానికి కారణం అందరికీ తెలుసు. భారతరత్న కనుక రామారావుకి ఇస్తే ఆయన లేడు కనుక ఎవరు తీసుకోవాలి దాన్ని? చంద్రబాబు నాయుడు తీసుకోలేడు. ఖచ్చితంగా లక్ష్మీపార్వతి తీసుకోవాలి, ఎందుకంటే ఆమె సతీమణి. సో ఎన్టీ రామారావుకు భారతరత్న, లక్ష్మీపార్వతి తీసుకోవడం బహుశా ఎన్టీ రామారావు కుటుంబంలో ఎవరికి కూడా యాక్సెప్టబుల్ కాదు. ఒక చంద్రబాబు నాయుడికే కాదు, ఈవెన్ పురంధేశ్వరికి కూడా యాక్సెప్టబుల్ కాదు కదా. ఆ అంశమే బహుశా ఆగి ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అంటారు. ఇంతవరకు ఎవరు వివరణ ఇవ్వలేదు. అందువల్ల వివరణ లేనప్పుడు మనం ఊహించుకోవచ్చు కదా. సో అందువల్ల బట్ ఏదైనా రామారావుకు ఆ తర్వాత కాలంలో అయితే తెలుగుదేశం ప్రతిసారి అడుగుతోంది, కానీ ఇప్పుడు అడిగే పొజిషన్లో ఉన్నారు తప్ప శాసించే పొజిషన్లో లేరు కదా. అవును సార్. అంతర్జాతీయ వేదికలపై సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అనేది కేటీఆర్ ఆరోపణ సార్. దానికి తోడు తెలంగాణ పాలన ఢిల్లీ నుంచి మాత్రమే జరుగుతోంది అని చెప్పి, తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ 45 రోజుల్లో నాకు తెలిసి ఒక 10 times ఆయన ఢిల్లీ వెళ్ళారు సార్. అక్కడి నుంచే పాలన జరుగుతోంది అని చెప్పి ఎన్నికలకు ముందు కూడా ఇదే తరహా ఆరోపణలు చేశారు, ఢిల్లీ కమాండ్, కర్ణాటక కమాండ్ అని చెప్పేసి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి సార్. జాతీయ పార్టీ ముఖ్యమంత్రి జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరపకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోలేరు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు బీజేపీ నాయకులు జాతీయ పార్టీని సంప్రదించకుండా ఏ పని చేస్తానరా? అందువల్ల ఒక ప్రాంతీయ పార్టీకి ఉండే వెసులుబాటు, ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రికి ఉండే వెసులుబాటు జాతీయ పార్టీ ముఖ్యమంత్రికి ఉండదు. 2, జాతీయ పార్టీలో కూడా రాజశేఖర్ రెడ్డి లాగా వితిన్ ద పార్టీ తిరుగులేని నేతగా రేవంత్ రెడ్డి ఎమర్జ్ కాలేదు. రేవంత్ రెడ్డి PCC ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ, ముఖ్యమంత్రి అయినప్పుడు కానీ ఇంకా పూర్తిగా తానే పార్టీయే తాను అనే రాజకీయ పరిస్థితి లేదు. అందువల్ల అనివార్యంగా అనేక సమస్యలు రాకుండా ఉండాలన్నా, సమస్యల్ని పరిష్కారం చేసుకోవాలన్నా అనివార్యంగా జాతీయ నాయకత్వ ఇంటర్వెన్షన్ అనేది తప్పనిసరి. జాతీయ నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది కనుక ఢిల్లీకి వెళ్ళక తప్పనిసరి పరిస్థితి. ఉదాహరణకు మంత్రివర్గాన్ని కూర్పైనా, లేదు నామినేటెడ్ పదవులైనా, అలాగే శాఖల వరకైనా ఇవన్నీ కూడా ఆయన జాతీయ పార్టీతో సమన్వయం చేసుకోవాలి. దీనికి తోడు ఇదొక మొదటి కారణం ఢిల్లీకి పడి. రెండవ కారణం లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. లోక్సభ ఎన్నికలకు ప్రిపరేషన్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ గెలిచి రేపు MP సీట్లు ఎక్కువ గెలుచుకోవాలని ప్రయత్నం చేస్తున్న రాష్ట్రం. అందువల్ల రాజకీయ వ్యూహరచన చేయాలన్నా జాతీయ నాయకత్వం ఢిల్లీలో ఉంటుంది. లోక్సభ ఎన్నికలకు ముందు సహజంగానే జాతీయ రాజకీయ పార్టీతో సంప్రదిస్తూ రాజకీయ వ్యూహరచన చేయాల్సిన అవసరం కూడా పెరుగుతుంది. సో అది రెండవ కారణం. ఎందుకంటే మీరు అడపాదడపా బీజేపీ నాయకుల్ని కూడా అమిత్ షా పిలిపించాడు, నడ్డా పిలిపించాడు, వెళ్ళాడని మనం చదువుతూ ఉంటాం పేపర్లో. ఇది రెండవ కారణం. మూడవ కారణం కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నేతలతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. ప్రధానమంత్రిని, హోంమంత్రిని, ఇతర మంత్రుల్ని కూడా కలిశారు. అందువల్ల మొత్తం అన్ని రాజకీయపరమైన పర్యటనలు చెప్పలేము, ప్రభుత్వపరమైన పర్యటనలు కూడా ఉన్నాయి ఇందులో. సో ఈ 3 కారణాల రీత్యా మొదటి 45 రోజుల్లో కొన్ని ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ మూడిట్లో ఏది కాదనగలం? సో అందువల్ల అది క్రైటీరియాగా అన్నిసార్లు వెళ్ళారు కన్నా వెళ్ళడం వల్ల ఇక్కడ పాలన ఏమైనా దెబ్బతిన్నదా? అందులో ఒక ప్రాంతీయ పార్టీలోమో ముఖ్యమంత్రి సర్వస్వం, ముఖ్యమంత్రి అన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అది ఏదైనా కానీ అందులో కేసీఆర్ ప్రత్యేకత మనం చూసాం. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ అయినా ఆయన ముద్ర ఉండాల్సిందే. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్చర్ అయినా ఆయన ముద్ర ఉండాల్సిందే. మనం అనేకసార్లు పత్రికల్లో చూసాం.
కాళేశ్వరం వెళ్ళి ఇంజనీర్లకు సలహాలు ఇచ్చిన కేసీఆర్, యాదాద్రి ఆలయంలో వెళ్ళారు, శిల్పులతో మాట్లాడి సలహాలు ఇచ్చిన కేసీఆర్ అని మన పత్రికలు చదవలేదా? కానీ అది ప్రాంతీయ పార్టీ కనుక ఆ పార్టీలో మంత్రులకు అంత హోదా ఉండదు. ఇప్పుడు అది కేసీఆర్ ప్రభుత్వమైనా, మీకు ఈవెన్ జగన్ ప్రభుత్వమైనా, అందులో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా 2-3 మంత్రులు, కేటీఆర్, హరీష్ రావు లాంటి వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేయచ్చేమో, కానీ మిగతా మంత్రులు ఆ రకమైన స్థాయిలో పనిచేయలేరు. అందులో మన పత్రికలో రోజు చదివాల మంత్రులకు అధికారం పవర్ లేదు. ఆఖరికి మంత్రులతో చెప్పకుండా కూడా ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షలు జరుపుతారు అని కేసీఆర్ సమయంలో చెప్పేవాళ్ళు ఇప్పటికీ జగన్ గురించి చెప్తున్నారు. జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో అలా ఉండదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చాలా అనుభవం కలిగిన మంత్రులు ఉన్నారు. రేవంత్ రెడ్డి శాసనసభ్యుడిగా ఉన్న రోజుల్లోనే మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా ఉన్నారు. అప్పుడు అది మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళంతా కూడా అప్పుడే మంత్రులు కదా. ఈవెన్ తొలిసారి రేవంత్ చట్టసభలో ఎంటర్ అయిన నాటికే మంత్రులు. సో అలాంటి అనుభవం కలిగిన మంత్రులు ఉన్నారు కనుక వారి శాఖల పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు కనుక కూడా ముఖ్యమంత్రికి ఆ వెసులుబాటు ఉంటుంది. అందువల్ల అల్టిమేట్గా ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉన్న ఇరిగేషన్ శాఖ ఆగదు. ఎందుకు ఆగదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ రకమైన అనుభవం ఉన్న మంత్రి కనుక. రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్న మీకు ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన ఏ ఫైలు ఆగదు. ఎందుకంటే బట్టి విక్రమార్క ఆయన ఆల్రెడీ అనుభవజ్ఞ మంత్రి కనుక. సో ఈ వెసులుబాటు కూడా ఉంది. అందువల్ల అల్టిమేట్గా మనం ప్రశ్నించాల్సింది, రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళడం వల్ల తెలంగాణకు అన్యాయం జరిగితే, నష్టం జరిగితే, పాలన డిస్టర్బ్ అయితే ఖచ్చితంగా ప్రశ్నించాలి. సో అది అదొక నిరంతర ప్రక్రియగా 5 ఏళ్ల పాటు నెలలో 5 సార్లు పోతే అప్పుడు కూడా ప్రశ్నించాలి. కానీ తొలి 45 డేస్ కనుక నేను చెప్పిన 3 కారణాలు, 1 అంతర్గత పార్టీ కారణాలు, 2 మా ప్రభుత్వ కారణాలు, ఇలాంటి 3 ఎన్నికల కారణాలు. ఈ 3 కారణాలు ఉండగా ఎక్కువసార్లు పోవడం అనే చర్చలో ఔచిత్యం ఉండదు. కానీ ఇదే ప్రక్రియ 5 ఏళ్ళు నడిచిందనుకోండి, చీటికి మాటకి కేంద్ర పార్టీ జోక్యం చేసుకుంటే అది కూడా పార్టీ నిర్ణయాలు జోక్యం చేసుకునే హక్కు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఉంటుంది, అది జాతీయ పార్టీ కనుక. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఢిల్లీ సింహాసనాల దగ్గరే పరిష్కారం అవుతుంది, ఆ నిర్ణయాలు అయితే అంటే మాత్రం అప్పుడు అంగీకరించలేదు. అప్పుడు డెఫినెట్గా ప్రశ్నించుదాం. ఖచ్చితంగా అవుతాయి కదా సార్, దానిలో డౌట్ అయినప్పుడు ప్రశ్నించుదాం. రైట్. ఇప్పుడు పాలన డిస్టర్బ్ అయ్యిందా అని అడుగుతున్నారు. ఓకే, బీఆర్ఎస్ నాయకులు అయితే ఇదే చెప్తూ ఉన్నారు సార్, పాలన డిస్టర్బ్ అయింది, హామీలు నెరవేర్చడం లేదు, హామీల్ని అమలు చేసే ఉద్దేశం వీళ్ళకి లేదు అని చెప్పి డిస్టర్బ్ అయిందని చెప్తారు. అంటే ఢిల్లీ వెళ్ళడం వల్లనే, ఢిల్లీకి వెళ్ళడం వల్లనే నాకు అర్థం కాని లాజిక్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడం వల్లనే రైతు బంధు పూర్తిగా పడలేదా? అంటే హైదరాబాద్ ఉంటే పడేదా? అంటే రైతు బంధు పడటానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఉన్నాడా డిసైడ్ అవుతుందా? నాకు అర్థం కాని విషయం. హామీల అమలుకు ఢిల్లీలో ఉండటానికి ఏంటి సంబంధం అండి? హామీల అమలుకు ఆర్థిక వనరులతో సంబంధం. ఢిల్లీలో ఉంటే సంబంధమా? ఢిల్లీలో ఉండి హామీలు అమలు చేయరాదన్న చెప్పండి. అమెరికాలో ఉండి కూడా హామీలు అమలు చేయొచ్చు. సో అందువల్ల పొలిటికల్ ఇమ్మెచ్యూరిటీని తెలియజేస్తాయి కదా, అందులో మనము విమర్శలు చేయొచ్చు. సో నిర్దిష్టంగా ముఖ్యమంత్రి అక్కడ ఉండడం వల్ల ఈ నష్టం జరిగింది తెలంగాణ సమాజానికంటే మనం ఖచ్చితంగా ప్రశ్నించుదాం, అనుమానం లేదు. కానీ 45 రోజులు కూడా కాలేదు. నేను చెప్పిన రీజన్స్ ఉన్నాయి వెళ్ళటానికి. సో 45 రోజుల్లో హామీలు అమలు కాలేదని అనడమే కరెక్ట్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, హామీల అమలు ప్రక్రియ అనేది సమయం పడుతుంది. మరి బీఆర్ఎస్ ఎందుకు నిరుద్యోగ వృత్తిని అమలు చేయలే 5 ఏళ్ళు అనే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకు 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు అమలు చేయలే 5 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా? ఆ ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు అడగరా? ఇప్పుడు మనం ఇట్లా 1 ఏళ్ళు చూపెడితే ఇట్లా 4 ఏళ్ళు మన వైపే చూపుతాయి. అది ఆలోచించాలి కదా. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎందుకు అమలు కాలే? రుణమాఫీ ఎందుకు పూర్తిగా అమలు కాలే? దళితులకు 3 ఎకరాల భూమి ఎందుకు అమలు కాలే? కేజీ టు పీజీ ఉచిత విద్య ఎందుకు అమలు కాలే? ఇవన్నీ అనేక హామీలు ఇవన్నీ లిస్ట్ వస్తాయి రావా? మరి 5 ఏళ్ళు 10 ఏళ్ళు అమలు కాకపోతే 45 రోజులకు అడుగుతారని నాకు నిజంగా అర్థం కాని విషయం. 45 రోజులకి హామీలు అమలు కాలే, అసలు ఏ రకమైన ఆర్గ్యుమెంట్ ఏ బేసిస్ మీద అడుగుతాం? దీనివల్ల ప్రతిపక్షానికి క్రెడిబిలిటీ పోతుంది. ఎప్పుడు కూడా మనము గివ్ గవర్నమెంట్ టైం కదా.
అంటే సార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి డిసెంబర్ 9 డిసెంబర్ 9లోనే అన్నమలు అయితే ఆయన అనలేదు కదా. 100 రోజులు అన్నారు కదా, 100 రోజులు ఆగాలి కదా అట్ట. సో 100 రోజులు అన్నాయి కనుక 100 రోజులు ఆగాలి కదా. అదే సార్, అలా అంటే నిరుద్యోగ భృతి అమలు చేస్తాను కేసీఆర్ అన్నాడా లేదా? అన్నారు కదా. మరి ఎందుకు చేయలే? దానికి ఆన్సర్ చెప్పండి. కేజీ ఫీజు ఉచిత విద్య అన్నాడా లేడా? అన్నారు. మరి ఎందుకు కాలే? దళితుల 3 ఎకరాలు అన్నాడా? దళితులు ముఖ్యమంత్రి కూడా అన్నాడు. అది కూడా అమలు కాదు కదా. అందువల్ల ప్రతి రాజకీయ పార్టీకి కూడా కొన్ని హామీలు అమలు కావు. ఈవెన్ రేవంత్ ప్రభుత్వం కూడా అన్ని హామీలు అమలు చేయగలుగుతుందా? అనుమానమే. సో కానీ మేజర్ హామీలు అమలు చేశారు అనేది ఒక క్రైటీరియా. రెండో క్రైటీరియా సమయం ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉచిత ప్రజా రవాణా అమలైంది, ఆరోగ్యశ్రీ పరిమితి పెంచడం అమలైంది, ఇప్పుడు విద్యుత్తు ఉచిత విద్యుత్తు గృహ వినియోగదారులకు 200 యూనిట్లు చెప్పినట్లున్నారు. అది కూడా ఈ మంత్లో ఫిబ్రవరిలోనే అమలవుతుంది అంటున్నారు. అందులో 3 అమలైపోతున్నాయి. అంటే 100 రోజుల్లో ప్రధానమైన గ్యారంటీలు అమలు కానప్పుడు ఖచ్చితంగా అడుగుదాం. మీకు అందరికన్నా ముందు నేను అడుగుతాను, కేటీఆర్ కేసీఆర్ కన్నా ముందు. ఎందుకంటే మా పనే ప్రజల తరఫున ప్రశ్నించడం, ఎవరు అధికారంలోనో ప్రశ్నిస్తాను, దాంట్లో ఏమి డిస్ప్యూట్ లేదు. సో ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్పేర్ చేసేది లేదు, ఏ ప్రభుత్వాన్ని స్పేర్ చేయము. ఎందుకంటే ప్రజల తరఫున అడిగేవాడు ఉండాలని కోరుకునే వాళ్ళం. కానీ అడిగేటప్పుడు అది ఔచిత్యం ఉండాలి. ఎందుకంటే గివ్ ద గవర్నమెంట్ టైం, కానప్పుడు ఖచ్చితంగా నిలదీయాలి. అనుమానం ఏమున్నది? సార్ అయితే బీఆర్ఎస్ కూడా బహుశా ఆగేదేమో. వారికి కూడా ఒక ఇబ్బంది ఉన్నది, నేను కూడా అర్థం చేసుకోగలుగుతాను. ఏంటి సార్ ఇబ్బంది? వాళ్ళ ఇబ్బంది లోక్సభ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ప్రభుత్వం విఫలమైంది అన్న పొలిటికల్ నరేటివ్, పొలిటికల్ పర్సెప్షన్ ఇవ్వక తప్పదు బీఆర్ఎస్కు. ఎందుకంటే నాగేశ్వర్కు లేని, నాగేశ్వర్ అంటే వెయిట్ చేయగలడు, వాళ్ళు వెయిట్ చేయలేరు కదా. అందువల్ల లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కనుక లోక్సభ ఎన్నికలకు ముందే ప్రజలకు ఇచ్చిన హామీల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు, ప్రజలకు మోసం చేసింది అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. అందువల్ల వాళ్ళు ఆగలేరు. నా అంచనా లోక్సభ ఎన్నికలు ఉండుండకపోతే డెఫినెట్గా ఇంత తొందరగా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుందని అనుకోను. ఎందుకంటే మొదట్లో వాళ్ళు అన్నారు కూడా, ఈ ప్రభుత్వానికి సమయం ఇద్దాం, సమయం ఇచ్చి ప్రశ్నించుదామని. ఆ రకమైన పొలిటికల్ మెచ్యూరిటీ కేటీఆర్, హరీష్ రావు చూపెట్టే వాళ్ళనే నా నమ్మకం. ఎందుకంటే వాళ్ళకు కూడా లోక్సభ ఎన్నికలు తన్నుకొస్తున్నాయి. ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పకపోతే బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లేస్తారు? ఎందుకంటే బీజేపీ ఓట్లేస్తాడు, బీజేపీకి ఓట్లేస్తారు, బీజేపీ పంచాయతీ దీంతో. ఇక మరి బీజేపీ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కన్నా రావాలి, బీఆర్ఎస్ కన్నా రావాలి. సో అందువల్ల అనివార్యంగా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఒక బలమైన పర్సెప్షన్ ప్రజల్లో కల్పించకుండా బీఆర్ఎస్కి ఓట్లు పడవు. అందువల్ల ఆ రాజకీయ అవసరం రీత్యా వాళ్ళు తొందరపడుతున్నారు తప్ప అదేదో 45 రోజుల్లోనే నిజంగానే అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది, అమలు చేయకపోతే మనం అడగాలి అనే తొందరపాటు బీఆర్ఎస్ కూడా చూపెట్టేదని అనుకోను. రైట్ సార్, ఇక రేవంత్ కామెంట్ సార్, కేసీఆర్ కాస్కో ఆట మొదలైంది, ఇప్పటిదాకా నడిచింది ఇంటర్వెల్లే, అసలు సినిమా ముందుంది అని. అంటే ఇంటర్వెల్ ఇప్పటిదాకా అయిందని చెప్పి నాకు తెలిసి ఇప్పటిదాకా వాళ్ళకి ఎన్నికల్లో ఫలితాలు చూశారు కానీ తర్వాత చూసింది ఏమీ లేదని నేను అనుకుంటా, యాజ్ పర్ మై నాలెడ్జ్. అంటే ఇంటర్వెల్ అయిపోయింది, ఇంటర్వెల్ కాదు, న్యూస్ రీల్ అయిపోయింది. మొదట్లో న్యూస్ రీల్ వచ్చే సినిమాలలో. అవును సార్. సో అందువల్ల ఇంకా ఇంటర్వెల్ చాలా దూరం ఉంది కదా సార్. అంటే ఉద్దేశం ఏంటంటే ఇది కూడా కారణం అదే, మళ్ళీ లోక్సభ ఎన్నికలే కారణం. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఈ రకమైన వాద ప్రతివాదాలు ప్రజాస్వామ్యంలో సర్వసహజం. సో వీరు వాళ్ళని కాచుకో అంటారు, వాళ్ళు వీళ్ళని కాచుకో అంటారు. మేము కన్నెర్ర చేస్తే, ఇప్పుడు అంటున్నారు చూడండి, కాంగ్రెస్ కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అని. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వాళ్ళు అంటారు. సో నిత్యం అస్త్రశస్త్రాలు ప్రయోగించుకుంటూనే ఉంటారు. కేసీఆర్ కాచుకోకుండా ఉండడు, అసెంబ్లీకి వస్తాడు, కాచుకో అంటూ మళ్ళీ ఆయన కూడా సవాల్ చేస్తాడు. కేసీఆర్ పారిపోతాడు అని నేను అనుకోను. కేసీఆర్ టెంపర్మెంట్ తెలిసిన ఎవరైనా ఖచ్చితంగా ఆయన ఈ విల్ ఫైట్ ఇట్ అవుట్ తప్ప ఆయన ఏం రాజీ పడడు. ఇక్కడ తెలంగాణ ఉద్యమ సమయంలో మనం చూసాం కదా, అనేక డక్కా మొక్కీలు తిన్న ఒక దశలో 2 లక్షల నుంచి కరీంనగర్ నుంచి గెలిచి 20,000తో మాత్రమే గెలిచారు, ఓడిపోతారన్న దశలో. ఒక దశలో బోలెడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి అయి యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి దెబ్బకు టీఆర్ఎస్ నిట్ట నిలువునా చీలిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం కేసీఆర్ వెనక్కి తగ్గలేదు. అందువల్ల రాజశేఖర రెడ్డి, చంద్రబాబు లాంటి బలమైన నేతలు ఉండగా అసలు తెలంగాణ ఉద్యమం పేరు కూడా అప్పుడు ఎవరు ఎత్తని సమయంలో
దాన్ని అందుకున్నాడు. అందువల్ల కేసీఆర్ లాంటి నాయకుడు, ఆయన రాజకీయ స్వభావం తెలిసిన ఎవరైనా ఆయన ఏమీ మ్యాచ్లో ఆట ఆడకుండా పారిపోతారని తెలియదు అని నేను అనుకోను. అలాగే రేవంత్ రెడ్డి స్వభావం తెలిసిన ఎవరు అనుకోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని సన్నిహితంగా చూసిన వాడిగా చెప్పగలను, స్వభావరీత్యానే ఇది ఫైటింగ్ స్పిరిట్ ఉన్నారు. అందుకే ఇంత తొందరగా ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇంతమంది నాయకులు ఉండగా ఆయన రాజకీయ ప్రస్థానాన్ని మనం కూడా చూస్తే చాలా ఫాస్ట్గా రైజ్ అయ్యాడు కదా. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది సంవత్సరాలకే ముఖ్యమంత్రి కాగలిగాడు. మామూలు విషయం కాదు కదా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలు అది కూడా. సో అందువల్ల అటు రేవంత్ అయినా ఇటు కేసీఆర్ అయినా వారి వ్యక్తిగత శైలి కానీ రాజకీయ స్వభావం కానీ వారు రాజకీయాల్లో ఎదిగిన తీరు కానీ దగ్గరగా గమనించిన వారిగా చెప్పగలను, ఇద్దరు మ్యాచ్కు సిద్ధం. సో అందువల్ల ఇంటర్వ్యూలు ఏమున్నది, ప్రతి క్షణము మ్యాచ్ చాలా రక్తిగడుతుంది, రసవత్తరంగా జరుగుతుంది. సో కేసీఆర్కు టీం కూడా ఉంది. కేటీఆర్, హరీష్ లాంటి ఇద్దరు వైస్ కెప్టెన్స్ ఉన్నారు, చాలా పవర్ఫుల్గా ఉన్న వాళ్ళు. అందువల్ల మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుంది, ఉత్కంఠభరితంగా జరుగుతుంది, చివరి బంతి వరకు మనకు ఆసక్తిని ఇస్తుంది. రైట్ సార్. జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోని రిలీజ్ చేసింది సార్. విభజన హామీల సాధనే ధ్యేయం అని చెప్పేసి, ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, విభజన హామీల సాధనే మా ధ్యేయం, అప్పు, అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ అని చెప్పి 2 పేజీల మేనిఫెస్టో రిలీజ్ చేశారు సార్. నిజంగా ఇది ఇంప్లిమెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. సహజంగా ఎవరైనా కోరుకున్నది. అయితే ఈ మేనిఫెస్టోలో కొన్ని ఇన్నోవేటివ్ అంశాలు కూడా ఉన్నాయి. మనకు వెరీ ఇన్నోవేటివ్ అంశం ఏంటంటే ప్రతి గ్రామంలో పరిశ్రమలు ఉన్నాయి, అంటే రూరల్ ఇండస్ట్రీస్ అనే కాన్సెప్ట్ తెచ్చారు. సో ఇది మీకు చైనా అనుభవం కూడా, రూరల్ బిజినెస్ డెవలప్ అయ్యాక రూరల్ ఇండస్ట్రీ చాలామంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్తోనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది అని అనుకుంటారు. కానీ చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలు, ఒక గ్రామము పారిశ్రామిక యూనిట్గా, ఒక మండలం మండలానికి ఒక పెద్ద పరిశ్రమ, నియోజకవర్గానికి ఒక పెద్ద పరిశ్రమ, ప్రతి గ్రామానికి అనుబంధంగా పరిశ్రమలు, అంటే రూరల్ ఇండస్ట్రీస్ ఒక డీసెంట్రలైజ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రామిస్ చేశారు. అది చాలా ఇన్నోవేటివ్ ప్రామిస్. నిజంగా అది అమలైతే జాబ్లెస్ గ్రోత్ ఉండదు. ఇప్పుడు మన దేశంలో పారిశ్రామికీకరణ జరుగుతుంది, కానీ అది ఉపాధి రహిత పారిశ్రామిక అభివృద్ధి, అంటే జాబ్లెస్ ఎకనామిక్ గ్రోత్. సో 1000 కోట్ల పెట్టుబడులు, 5000 కోట్ల పెట్టుబడులు, 10,000 కోట్ల పెట్టుబడులు అంటారు, కానీ అందులో పట్టుమని 100 మందికి ఉద్యోగాలు దొరకవు. సో అందువల్ల అది సంపద సృష్టించబడుతుంది, కానీ సంపద పంపిణీ కాదు, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కాదు. డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ కావాలి అంటే డీసెంట్రలైజ్ క్యాపిటలిజం కావాలి, ఒక వికేంద్రీకృత పారిశ్రామిక రంగం కావాలి. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని, ఆ గ్రామంలో ఉన్నటువంటి మానవ వనరులను, సహజ వనరులను, ఆర్థిక వనరులను ఉపయోగించుకొని, అక్కడున్న ముడి సరుకుల్ని, ముడి పదార్థాలని, నైపుణ్యాన్ని ఉపయోగించుకొని చిన్న చిన్న పరిశ్రమలు కనుక ఎమర్జ్ కాగలిగితే ఇట్ ఈస్ ఎ గుడ్, చాలా అవసరం. అందువల్ల డెఫినెట్గా జేడీ లక్ష్మణ్ గారిని ఆ మేనిఫెస్టోలో ఇలాంటి ఇన్నోవేటివ్ అంశాలు పెట్టినందుకు అభినందించాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు తమిళనాడు ఎక్స్పీరియన్స్ తీసుకుంటే, తమిళనాడు ఇండస్ట్రియలైజ్ స్టేటే కాదు, తమిళనాడు ఇండస్ట్రియలైజేషన్లో మీకు స్మాలర్ అండ్ మీడియం ఇండస్ట్రీస్ ఎక్కువ, అందులో సామాజికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువ. అంటే ఒక ఆర్టిజానే ఒక ఇండస్ట్రియలిస్ట్ అయిపోతాడు, అంటే ఒక చేతి వృత్తుల వాళ్ళు, రకరకాల వృత్తులు చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న పారిశ్రామికవేత్తలుగా ఎవాల్వ్ అయ్యారు. అందువల్ల తమిళనాడు ఇండస్ట్రియలైజేషన్ మోడల్ చూస్తే మనకు కష్టమవుతుంది. అందుకే తమిళనాడు ఈజ్ ఎ వెరీ రోబస్ట్ స్టేట్. మీరు దాని ఆర్థిక పరిస్థితి సమర్థవంతంగా ఉంటుంది, సంక్షేమ పథకాలు కూడా చాలా ఎక్కువ అమలవుతాయి, ఎకనామిక్ గ్రోత్, అర్బనైజేషన్ కూడా చాలా ఎక్కువ, మోర్ దెన్ 50% పట్టణాల్లో నివసిస్తారు. అందువల్ల తమిళనాడు ఇండస్ట్రియలైజేషన్ యొక్క ఫలితాలు ప్రజలకు ఎక్కువగా పర్కలేట్ అయ్యాయి. అందువల్ల ఈ రూరల్ ఇండస్ట్రీస్ కాన్సెప్టు చాలా అప్రిషియబుల్ కాన్సెప్ట్. రెండవది అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అడిగారు, అంటే పట్టణ ఉపాధి హామీ పథకం అని. సో ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్. ఎందుకంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలయ్యాక అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, ఎందుకంటే అర్బన్ పూర్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. మీకు ఏ నగరమైనా తీసుకోండి, పట్టణం మహానగరమైనా తీసుకోండి, అర్బన్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక మేజర్ ఛాలెంజ్గా మారిపోయింది. ఎందుకంటే నగరాలు, పట్టణాల్లో స్కిల్డ్ మ్యాన్ పవర్కి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది,
అంటే అందులో ఇప్పుడు మన నాలెడ్జ్ ఎకానమీకి ట్రాన్స్ఫర్ అవుతున్న దశలో సో చాలా నైపుణ్యం ఉన్న వారికి మాత్రమే ఉపాధి దొరుకుతుంది. అందువల్ల అర్బన్ ఏరియాస్లో రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంటుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిసిట్ ఉంటుంది. అందువల్ల అర్బన్ నెసెసిటీస్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అర్బన్ ఎమ్యూనిటీస్కు అభివృద్ధి చేసే క్రమంలో ఉచితంగా పట్టణ ఉపాధి ఇవ్వమని అనడం లేదు. అర్బన్ ఎంప్లాయ్మెంట్ను కనుక లింకప్ చేయగలిగితే అర్బన్ పావర్టీని మనం గణనీయంగా తగ్గించవచ్చు. అందువల్ల ఈ మేనిఫెస్టోలో ఆ అర్బన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కూడా ప్రపోజ్ చేశారు. మూడవది ఆసక్తికరం ఏంటంటే నాలెడ్జ్ హబ్ అన్నారు. ప్రతి మండల స్థాయిలో కూడా ఒక నాలెడ్జ్ సొసైటీని క్రియేట్ చేయడం. ఎందుకంటే ఇప్పుడు ఎకానమీ ఆర్థిక వనరులపైన, సహజ వనరులపైన మాత్రమే ఆధారపడి లేదు. ఎకానమీ మానవ వనరులపైన ఆధారపడి ఉంది. అందువల్ల మానవ వనరుల సృష్టి వల్లనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందగలుగుతుంది. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఉన్న ప్రత్యేకత కూడా మీరు ఇవాళ ఆంధ్రలో ప్రపంచవ్యాప్తంగా ఎందుకు ఉండగలిగారు? దానికి కారణం మానవ వనరులు. అందువల్ల హ్యూమన్ రిసోర్సెస్ను నాలెడ్జ్ ఎకానమీకి ప్రిపేర్ చేయాలి. అంటే వాళ్ళలో నైపుణ్యం క్రియేట్ చేయడం కానీ అనేక రకాల అంశాలు. అందువల్ల ప్రతి మండలంలో ఒక నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేసి వారిని నాలెడ్జ్ ఎకానమీలో ఇంటగ్రేట్ చేసే పని చేస్తామన్నారు. సో అది చాలా ఇన్నోవేటివ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. నాలుగవది ఏంటి అంటే తీర ప్రాంత ఎకానమీ. సో మీకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒక మేజర్ అడ్వాంటేజ్ 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. సో ప్రపంచవ్యాప్తంగా మీరు తీసుకోండి, సింగపూర్, తైవాన్, ఇలా అనేక దేశాలు తీసుకోండి. సో ఒక తీర ప్రాంతం ఉన్న వారికి ఉండే ఒక ప్రధానమైన అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఆ మెరైన్ ఈకో సిస్టమ్ ఉంటుంది, సీ ట్రాన్స్పోర్ట్ ఈకో సిస్టమ్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఈకో సిస్టమ్ ఉంటుంది. వీటిని ఉపయోగించుకోవడం వల్ల ఆ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టి చేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల నాలుగవది వివిధ రకాల పర్యాటక రంగం, రిలీజియస్, స్పిరిచువల్, అడ్వెంచర్, ఇలా రకరకాల టూరిజాన్ని కూడా మేము అభివృద్ధి చేస్తామని ఈ మేనిఫెస్టో చెప్పారు. చాలామంది తక్కువ అంచనా ఉంటుంది టూరిజం. బట్ టూరిజం ఈజ్ ఎన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది, డీసెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది. సో అక్కడున్న ప్రాంత అభివృద్ధి కూడా దోహదం చేస్తుంది. అందువల్ల మేనిఫెస్టోలో ఇక మంచి విద్య, వైద్యము, ప్రత్యేక హోదా, విభజన హామీలు, ఇలాంటి అంశాలు కూడా సహజంగానే ఉన్నాయి. ఎక్కడ ఉచితాలపైన ప్రత్యేకంగా ఉన్నట్లేదు. అందువల్ల ఏదో మేము డబ్బులు పంచుతాం, బటన్ నొక్కుతాం, ఒకరికొకరు పోటీ పడి నువ్వు ఒక్కరికి ఇస్తే ఇద్దరికి ఇస్తాం అనేటువంటి ఆ కాంపిటేటివ్ పాపులిజం ట్రాప్లో పడలేదు జేడీ లక్ష్మణ అన్న మేనిఫెస్టోలో. అందులో కాంపిటేటివ్ పాపులిజానికి దూరంగా ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని అసర్ట్ చేస్తూ ప్రత్యేక హోదా, విభజన హామీల్ని, ఇన్నోవేటివ్ డెవలప్మెంట్కు, ఇన్నోవేటివ్ ఎకానమీకి ఒక రకంగా పునాదులు వేసేటువంటి ఒక ప్రయత్నం ఈ మేనిఫెస్టోలో కనబడుతుంది. చిన్న పార్టీ కావచ్చు, కొత్త పార్టీ కావచ్చు, కానీ ఒక పొలిటికల్ స్పియర్లో కొన్ని ఐడియాస్ను ప్రవేశపెట్టగలిగితే అది చిన్న పార్టీ అయినా, బలం లేని పార్టీ, ఆ బలమున్న పార్టీతో సంబంధం లేదు, కొత్త పార్టీ అయినా ఒక కొన్ని ఐడియాస్ను పొలిటికల్ స్పేస్లో ప్రవేశపెడితే అది అనివార్యంగా ఆ ఐడియాస్ కనుక ప్రజల ఆమోదం పొందితే అది ఇతర పెద్ద పార్టీలకు కూడా అనివార్యం అవుతుంది. దానివల్ల ఒక ప్రయోజనం ఉంటుంది. అందువల్ల జేడీ లక్ష్మణ ఆయన మేనిఫెస్టో పైన ఎందుకు చర్చించడు? ఆ పార్టీ ఏమైనా రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందా, ఈ మేనిఫెస్టో అమలు చేస్తుందా అని ఎవరైనా క్వశ్చన్ అడగచ్చు. అధికారాన్ని వచ్చే అవకాశమే లేనప్పుడు, జేడీ లక్ష్మణ ముఖ్యమంత్రి కానప్పుడు ఈ మేనిఫెస్టోతో ప్రయోజనం ఏంటి, మేనిఫెస్టో పైన ఇంత చర్చ ఏంటి అని ఎవరైనా అడగచ్చు. కానీ దానికి ఆన్సర్ ఏంటంటే ఒక పార్టీ, ఒక నాయకుడు అధికారంలోకి వస్తుందనే మేనిఫెస్టోలు పెట్టరు. ఒక మేనిఫెస్టో కొన్ని డెవలప్మెంట్ ఐడియాస్ను ప్రజల ముందు ఉంచుతుంది, రాజకీయ డిస్కోర్స్లో ప్రవేశపెడుతుంది. సో ఆ పొలిటికల్ డిస్కోర్స్లో ఒక్కసారి ప్రవేశపెట్టాక అది ప్రజల ఇమాజినేషన్ కనుక క్యాచ్ చేయగలిగితే, ఎందుకంటే మీడియాలో చర్చ వస్తుంది, సోషల్ మీడియాలో చర్చ వస్తుంది, ఇప్పుడు నాలాంటి వాడు విశ్లేషించాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ఐడియాస్కు పొలిటికల్ ఇమాజినేషన్ క్యాచ్ చేయగలిగితే డెఫినెట్గా అది ప్రధాన రాజకీయ స్రవంతిపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఉంది, ఎవరది కాకుండా నేను చెప్పిన కొన్ని ఇన్నోవేటివ్ కాన్సెప్ట్, ఇంకా చాలా ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. సో దాని మీద మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మాట్లాడడం లేదు కనుక
కొన్ని ఉదాహరణలు చెప్పాను. సో ఈ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ పొలిటికల్ డిస్కోర్స్లోకి ప్రవేశిస్తే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ఖచ్చితంగా సార్. అలాంటిది ఒకటి, విద్యార్థులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణీలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. మహిళలందరికీ ఇక్కడ తెలంగాణలో ఉచిత ప్రయాణం ఇస్తూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వబోతూ ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. కానీ నిజంగా అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పడం కూడా అది చాలా కరెక్ట్. అది ఇక్కడ ఇప్పుడు మన తెలంగాణలో కూడా మహిళలకు ఇచ్చారు, దివ్యాంగులకు లేదు. ఏం చెప్పాలంటే దివ్యాంగులకు అవసరం. సో మా ఖచ్చితంగా విద్యార్థులకు అవసరం, వాళ్ళ బస్ పాసులు కూడా ఉండకూడదు నన్ను అడిగితే. ఇప్పుడు సాధారణ మహిళల కన్నా కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కూడా ఉచితం. సో ఉద్యోగాలు చేసుకునే మహిళల కన్నా కూడా చదువుకునే విద్యార్థులకు, మగవారికి కూడా అవసరం కదా. సో ఉద్యోగాలు చేసుకునే స్త్రీలుతో పోల్చినప్పుడు ఎవరు డిజర్వింగ్? సో చదువుకుంటున్న మగ బిడ్డలు కూడా పేద బిడ్డలకు కూడా అవసరం కదా. అందువల్ల అలాగే మీకు పేద వృద్ధులకు కూడా అవసరం కదా. సో వారికి వాళ్ళ పురుషుల స్త్రీలతో సంబంధం లేదు. దివ్యాంగులు మోస్ట్ డిప్రెస్డ్ కమ్యూనిటీ కదా. సో డెఫినెట్గా ఆ రకమైన ఒక విచక్షణ మీకు ఆ పాపులర్ స్కీమ్లో కూడా కనబడుతుంది. చాలా సందర్భాల్లో మన జనాకర్షణ పథకాల్ని విచక్షణ రహితంగా జనాకర్షణ దృష్టిగా అమలవుతుంటాయి, హామీలు వస్తుంటాయి. కానీ కాంపిటేటివ్ పాపులిజంలోకి పోలేదని ఇంతకుముందు చెప్పిన దాంట్లో ఉద్దేశం అది. సో ఇట్ ఈస్ ఎ సెలెక్టివ్ పాపులిస్ట్ స్కీమ్. అంటే ఎవరికి ఏ సెక్షన్లకు అవసరమని గుర్తించి ఆ సెక్షన్లకు మాత్రమే నేను ఉచితాలను పరిమితం చేస్తామనే కాన్సెప్ట్ మనం ఆహ్వానించాలి కదా. రైట్ సార్. మరో ఇంట్రెస్టింగ్ హామీ సార్ ఇక్కడ, మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం, వారు వద్దంటే వద్దు, పర్మిట్ విధానం అమలు. వాళ్ళు వద్దంటే అక్కడ అంటే ఇది వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ. చాలా సందర్భాల్లో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలి అని అంటారు. సంపూర్ణ మద్య నిషేధం ప్రాక్టికల్గా ఒక రాష్ట్రంలో అమలు కావడం అనేది చాలా చాలా కష్టం. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చూసాం. ఇప్పుడు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్లో మద్యపానం అమలైతే తడకు వెళ్ళి తమిళనాడు బార్డర్కి వెళ్ళి తాగుతారు, కర్ణాటక బార్డర్కి వెళ్ళి తాగుతారు, యానం వెళ్తారు, మన కోదాడకు వచ్చారు, యానం పోయి తాగుతారు. సో అందువల్ల మీకు బార్డర్లన్నింటినీ ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ పెట్టి సీల్ చేయలేము. సో అనేక రకాల అక్రమ మద్యము అమ్మకాలు జరుగుతాయి, కల్తీ మద్యం జరుగుతుంది, చాలా గందరగోళం. అందువల్ల ఇది సంపూర్ణ మద్య నిషేధం అనుభవం మనది. కానీ అదే సమయంలో మద్య నిషేధం అవసరం లేదా అవసరం. సో రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసినప్పుడు వావిలాల గోపాలకృష్ణయ్య ఒక అద్భుతంగా మాట చెప్పాడు. బహిరంగంగా విచ్చలవిడిగా మద్యము దొరకకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. స్కూల్ పక్కన, టెంపుల్ పక్కన, చర్చ్ పక్కన, మీకు బడి పక్కన, గుడి పక్కన, కాలనీల దగ్గర, బెల్ట్ షాపుల పేరిటో, డోర్ డెలివరీల పేరిట మద్యం విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం ఆపాలి. 2, కల్తీ మద్యము రాకుండా ప్రభుత్వము, పౌర సమాజము కలిసి కృషి చేయాలి. 3, తాగకుండా ప్రజల్ని పౌర సమాజమే చైతన్యం చేయాలి. నువ్వు ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని నిషేధాలు పెట్టినా తాగేవాడు ఇన్నోవేటివ్గానే ఉంటాడు. సో నాకు మద్య నిషేధం అమలైనప్పుడు మిత్రుడు చెప్పాడు, బాగా తాగుతాడు. అరే నువ్వు సంపూర్ణ మద్య నిషేధం అంటావురా, నేను షుగర్ కేన్ జ్యూస్ తాగి అందులో ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే దాని నుంచి గ్లూకోజ్ దాని నుంచి నా కడుపులోనే ఆల్కహాల్ జనరేట్ అవుతుందా అని ఏదో లెక్క చెప్పాడు. నాకు సరిగా గుర్తులేదు కానీ కెమికల్ ప్రాసెస్ చెప్పాడు. సో అట్లా నా కడుపులోనే ఆల్కహాల్ జనరేట్ అయితే నువ్వు నిషేధిస్తావారా అంటే, నీ కడుపులో సైనైడ్ కూడా ఉత్పత్తి చేసుకోరా, నేనేమన్నా ఇక నేనేమన్నా నువ్వు సావదలుచుకుంటే అన్నా. అందువల్ల మనుషులు తాగకుండా ఇప్పుడు తాగుడు ఇంకా ఎక్కువైపోయింది. ఇది మోడర్న్ సొసైటీస్ పేరిట అప్పర్ క్లాస్ స్టేటస్కు సింబల్గా మారిపోయింది. కుటుంబాలు కూర్చి తాగుడు అలవాటు మొదలైంది. నేను ఇదివరకు 20 ఏళ్ళ క్రితం ఫంక్షన్లకు పోతే, మ్యారేజెస్కు, బర్త్డేస్కు పోతే ఈ తాగుడు కల్చర్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఆ ప్రతి మిడిల్ క్లాస్ మ్యారేజెస్లో కూడా డ్రింక్స్ పెడుతున్నారా అని చర్చ మొదలైంది. డ్రింక్స్ ఎక్కడున్నాయని. దానివల్ల నాలాంటి వాడికి లాభం అవుతుంది, ఎందుకంటే నేను తాగను, నేను వెజిటేరియన్. అందువల్ల నా కౌంటర్ చాలా ఖాళీగా ఉంటుంది. ఎన్ని వేల మంది ఉన్న పెళ్ళికి పోయినా నాకు ఎలాంటి టెన్షన్ లేదు, ఎందుకంటే ఆ కౌంటర్లో ఎవడు ఉండడు నాలంటాడు. సో నేను అల్పసంఖ్యాక వర్గం. సో అందువల్ల నాలంటే లాభం కావచ్చు. కానీ తాగుడు సంస్కృతి విశృంఖలంగా పెరిగింది కనుక దాన్ని ఎంత మేరకు నియంత్రించినా అది ఆహ్వానించాల్సిందే. అది కూడా అందుకే బహుశా సంపూర్ణ మద్య నిషేధం అని ఆచరణ సాధ్యం కానీ అమలుకు
కష్టం వీలు కానీ హామీ ఇవ్వకుండా దానికి ఉమెన్ ఎంపవర్ చేస్తూ స్థానిక మహిళల సాధికారికత ఆధారంగా మద్య నియంత్రణ అనే హామీ పెట్టడం కూడా మనం ఇట్స్ వెరీ క్రియేటివ్ కదా. ఎస్ సార్, ఈరోజు రిపబ్లిక్ డే సార్, నిన్ననే బోర్డు పెట్టేశారు సార్ చాలా వైన్ షాప్స్ దగ్గర రేపు సెలవు అని చెప్పి. కాబట్టి తాగాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా తాగుతారు ఈరోజు, ఎందుకంటే చాలా చోట్ల విచ్చలవిడిగా కూడా దొరికే పరిస్థితి ఉంటుంది. రైట్ సార్, ఇంకొక హామీ గురించి కూడా మాట్లాడుకుందాం సార్, జాబ్ క్యాలెండర్ విషయం. అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇన్ని జాబులు ఇస్తాం, అన్ని జాబులు ఇస్తాం, యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏపీలో కూడా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తూ ఉన్నాయి సార్, ఎక్కడా జాబ్ క్యాలెండర్ అని చెప్పి. జేడి లక్ష్మీనారాయణ గారు తన జై భారత్ పార్టీ మేనిఫెస్టోలో ఇంక్లూడ్ చేసింది సార్, మంచి హామీ ఇది. ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్లు జనవరి 26న గ్రూప్ 1 డేట్తో సహా చెప్పేస్తూ ఉన్నారు సార్, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న డిఎస్సి, అక్టోబర్ 31న ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అని చెప్పి డేట్తో సహా. అంటే అది యూపీఎస్సిలో ఆ ట్రెండ్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు సివిల్ సర్వీసెస్కు షెడ్యూల్ ఉంది. ఇది చాలా కాలంగా ఉన్న డిమాండ్. నేను శాసన మండలి సభ్యుడిగా ఉన్న రోజుల్లో కూడా మేము డిమాండ్ చేశాం, అయ్యా ఇది సుదీర్ఘ ప్రక్రియ కాకూడదు. కొన్ని గ్రూప్ 1 పరీక్షలు అయితే ప్రభుత్వాలే మారిపోతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ 1 తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు నోటిఫికేషన్ వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు, ఇప్పటికి ఎగ్జామ్ లేదు కదా, మధ్య 2 సార్లు క్యాన్సిల్ అయ్యి. సో గ్రూప్ 1 పరిస్థితి అంటే నేను జోక్గా అంటుంటాను. సో 3 సార్లు ఒక వ్యక్తి జీవితంలో గ్రూప్ 1 అవకాశం వస్తుంది. 1 బాల్యంలో, 2 యవ్వనంలో, 3 వృద్ధాప్యంలో, 4 మరణానంతరం. సో ఆ స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు అయితే నిరుద్యోగ యువత ఏళ్ళ తరబడి ప్రిపేర్ అయి అటు కాకుండా ఇటు కాకుండా ఎందుకు కావాలి? కాన్ వి నాట్ డూ ఇట్? ఒక ఫిక్స్డ్ టెన్యూర్ పెట్టుకుంటారు, వాళ్ళకు కూడా నిరుద్యోగ యువతకు కూడా ఒక సర్టనిటీ ఉంటుంది. ఓ 1 ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో ప్రయత్నం చేస్తారు, రాదు అనుకున్నప్పుడు వారు ఆటోమేటిక్గా వదిలేస్తారు. అందువల్ల మరి మేనిఫెస్టోలో నేను గమనించలేదు, ఉచిత శిక్షణకు కూడా ఉందో లేదో చూడాలి, ఉండకపోతే ఇంక్లూడ్ చేయాలి. ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ మేనిఫెస్టో విడుదల చేస్తూ కూడా ఓపెన్గా చెప్పింది ఏంటంటే దీన్ని పరిపుష్టం చేయండి అని. అది కూడా ఒక మంచి డెమోక్రటిక్ పద్ధతి. అంటే మాకే తోచింది మేమే చెప్తాం ప్రజలకు ఏం చేయాలో అన్నది కాకుండా, ఇగో నేను ఈ ముసాయిదా మేనిఫెస్టో విడుదల చేస్తున్నాను, సో మీరు కూడా దానికి సలహాలు ఇచ్చి దాన్ని పరిపుష్టం చేయండి అని. ఈవెన్ నిన్న నాకు కూడా పంపించారు, సార్ మీరు కూడా చదివి ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేస్తే సూచించండి అని కూడా అడిగాడు. సో అందువల్ల ఆ డెమోక్రటిక్ ప్రక్రియలో మేనిఫెస్టోలు పబ్లిక్ డొమైన్లో పెట్టి ఆ చర్చ పెట్టడం ద్వారా అది మరింత మెరుగుపరచడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ జాబ్ క్యాలెండర్తో పాటు సార్వత్రిక ఉచిత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఉండాలి. ఎందుకంటే ఇవాళ అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేము, కానీ అందరికీ నాణ్యత కలిగిన శిక్షణ ఇవ్వగలం. ఆదిలాబాద్లో ఉన్న అటవీ ప్రాంతంలో ఇంద్రవెల్లిలోనో ఉట్నూరులోనో కూర్చొని ఒక బిడ్డ ఎగ్జామ్ రాస్తాడు, హైదరాబాద్లోని అశోక్ నగర్లో ప్రిపేర్ అవుతూ బిడ్డ ఎగ్జామ్ రాస్తాడు. ఇద్దరూ ఒకే రకంగా పరీక్ష ఎదుర్కోవాలి, కానీ వారి ప్రిపరేషన్ సమానంగా ఉంటుందా? ప్రిపరేషన్ సమానంగా లేనప్పుడు రిజల్ట్ సమానంగా ఉంటుందా? అందువల్ల ఇవాళ ఆధునిక టెక్నాలజీ యుగంలో చాలా ఉచితంగా శిక్షణ అందరికీ ఇవ్వచ్చు. మరి నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఇది శాసన మండలిలో చెప్పాను, టీవీలో చెప్పాను, కానీ ఎక్కడ అమలు కాదు. సో దానికి అంటే కొంత ప్రయత్నాలు లేవా అనొచ్చు మీరు. అంటే ఇప్పుడు మన దగ్గర కూడా టీసాట్ లాంటివి రకరకాల ఉన్నాయి ఓపెన్ యూనివర్సిటీలు, బట్ దాన్ని హయ్యెస్ట్ స్టాండర్డ్స్ అంటే ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను తలదన్నే స్థాయిలో ప్రమాణాలు ఉండాలి, అప్పుడు కదా వాటి ఉపయోగం. సో చాలాసార్లు ఏం చేస్తారంటే ప్రభుత్వం స్కీమ్లు ఇచ్చి ప్రైవేట్ కోచింగ్, ఈవెన్ గత ప్రభుత్వంలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ప్రభుత్వంలో ఉంది, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వేల ఫీజులు ప్రభుత్వం కడుతుంది. దానివల్ల నాకు తెలుసు, నేను పర్సనల్గా తెలుసు, అనేక కోచింగ్ సెంటర్లలో ఒక్క క్లాస్ కూడా జరగదు. ఇట్ ఈస్ ఎన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇన్స్టిట్యూట్ అండ్ ది బెనిఫిషరీ. వీళ్ళు ఆ కోచింగ్ సెంటర్లు ఆ స్టూడెంట్ కలిసి ఆ డబ్బు పంచుకుంటాడు, గవర్నమెంట్ ఇచ్చింది. దానివల్ల ఏంటి ప్రయోజనం? అందువల్ల నాణ్యత ప్రమాణాలకు కలిగిన ఉచిత శిక్షణను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాళ్ళు అందజేయచ్చు. అది కూడా ఇంక్లూడ్ చేశారు సార్. ప్రతి జిల్లాకి పోటీ పరీక్షల కేంద్రం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి మండలానికి 2 కోట్లతో లైబ్రరీ, నాలెడ్జ్ హబ్, స్పోకెన్ ఇంగ్లీష్, యాప్టిట్యూడ్, కంప్యూటర్ కోర్సులు. అంటే ఇంతకుముందు చెప్పాను, నాలెడ్జ్ హబ్ ఇస్ అ గుడ్ కాన్సెప్ట్. బహుశా లైబ్రరీ గురించి కూడా ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించారని సంతోషించాలి. అంతే కదా సార్, అసలు లైబ్రరీలో ఎవడు పట్టించుకోడు దేశంలో. అసలు లైబ్రరీలు మూతపడుతున్నాయి, కానీ మన ఎవరి గొప్పవారి జీవితాలైనా తీసుకోండి,
నాలాంటి సామాన్యుడి జీవితంలో కూడా తీసుకోండి. నేను ఇవాళ ఈ పరిజ్ఞానంతో మాట్లాడగలుగుతున్నాను, చెప్పగలుగుతున్నానంటే నా జీవితంలో లైబ్రరీ ఒక కీలక పాత్ర. నేను మా బెల్లంపల్లిలో టీసీఎస్ క్లబ్ ఉండే, ఆ క్లబ్ పక్కనే గ్రంథాలయం ఉండే. సో ఆ గ్రంథాలయంలో నేను చాలాసార్లు వెళ్ళాను. మా వేసవి సెలవుల్లో మంచిర్యాల మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ లైబ్రరీ కూడా వెళ్ళేవాడిని. తర్వాత నేను డిగ్రీ చదువుకుంటున్న సమయంలో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేశాను. కానీ ఆ ఎలక్ట్రానిక్స్లో ఆసక్తి లేక రోజు ఉదయాన్నే 8-9 లోపల స్టేట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి రాత్రి మూసేసే వరకు 10-12 గంటలు ఆ లైబ్రరీలో ఉండేవాడిని. అన్ని క్లాసిక్స్, ఎకనామిక్స్, పాలిటిక్స్, ఫిలాసఫీ, అన్ని టాల్స్టాయ్ రాసిన వార్ అండ్ పీస్ నుంచి మొదలుకొని ఆడమ్ స్మిత్ రాసిన వెల్త్ ఆఫ్ నేషన్స్ నుంచి వరకు, హెగెల్ నుంచి మొదలుకొని మార్క్స్ వరకు, రూసో నుంచి మొదలుకొని గాంధీ వరకు, ఇలా అనేక రకాల ఆర్థిక, రాజకీయ, సామాజిక సిద్ధాంతాలని, పెద్ద పెద్ద గొప్ప నాయకుల జీవిత చరిత్రల్ని ఇవన్నీ కూడా చదవడం మొదలుపెట్టాను. హిస్టరీ, పాలిటిక్స్, ఎకనామిక్స్. ఇవాళ ఈరోజు ఇలా మాట్లాడగలుగుతున్నానంటే నా జీవితంలో ఆ రోజుల్లో లైబ్రరీలో కూర్చున్నది ఒక పునాది వేసింది. సో దానిపైన బిల్డ్ చేసుకుంటున్నాం. ఆ పునాది లేకపోతే బిల్డ్ చేయడం చాలా కష్టమవుతుంది. ఈవెన్ ఉస్మాన్ సిటీలో చేరిన తర్వాత కూడా నేను యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి నేను 83లో జర్నలిజంలో ఆర్ట్స్ కాలేజీలో చేరాను. మొట్టమొదటి చదివింది నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యం పైన, ఆధునికాంధ్ర సాహిత్యంలో ప్రయోగాలపైన రాసిన ఆయన పిహెచ్డి థీసిస్ ఉంది. ఆ థీసిస్ మొత్తం చదివాను, అంటే తెలుగు సాహిత్యం అర్థమయ్యడానికి. సో అందువల్ల ఒక అద్భుతమైన అనుభూతి ఇస్తుంది లైబ్రరీ. సో లైబ్రరీస్ కూడా ఒక పొలిటికల్ స్పియర్లో ప్రామిస్ కావడాన్ని ఆహ్వానించారు. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.